శ్రీరామ్, జయ మార్కండేయ. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మా జైరాబాద్ పట్టణం లోపల పద్మశాలి యోజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇదే విధంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఇందులో మేము కూడా పాల్గొనడం మాకు ఆనందంగా ఉంటుంది. ఇక్కడ మహిళలు కూడా రక్తదానం చేస్తారు కాబట్టి ఇది మాది ప్రత్యేకంగా చెప్పుకోగలుగుతాము. ప్రతి సంవత్సరము అధిక సంఖ్యలో ఇక్కడ 175 అబవ్ ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ప్రాణానికి ఇతరులకు ప్రాణదానానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అధికంగా జరగాలని ఆశిస్తున్నాను.
జై శ్రీరామ్. నమస్కారం. ఈరోజు స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యం లోపల ఈ మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. పద్మశాలి యోజన సంఘం గత 6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా జాతీయ యోజన దినోత్సవాన్ని సందర్భం పురస్కరించుకొని స్వామి వివేకానంద జయంతి రోజు ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ శిబిరం అన్ని సంఘాల, కుల సంఘాల యొక్క, యోజన సంఘాల యొక్క సహకారంతో వీరు నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఇక్కడ నాకు నచ్చిన ఒక ప్రత్యేక విషయం ఏంటంటే వాళ్ళ యొక్క స్వామి వివేకానంద యొక్క ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవడం. అదేవిధంగా మరి ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ఇక్కడ ఫోకస్ కాకుండా ఫ్లెక్సీలు కానీ అట్లా పెట్టకుండా కేవలం స్వామి వివేకానంద రక్తదాన శిబిరం, యోజన సంఘం ఇవి మాత్రమే హైలైట్ కావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ యొక్క చేసినటువంటి కార్యక్రమం చాలా గర్వించదగ్గ విషయం. మరి రక్తదానం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రజల యొక్క ప్రాణాలని కాపాడడానికి రక్తం అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి కాబట్టి స్వచ్ఛందంగా ఏమి ఆశించకుండా కేవలం సమాజ హితం కోసం, సమాజ సేవ కోసం మేము కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందన విషయం. వీళ్ళకి ప్రత్యేకంగా నా తరఫున, జైరాబాద్ పట్టణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. మానవ సేవే మాధవ సేవగా భావించి ఈరోజు జైరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి యువత మహారక్తదానానికి తండోపతండాలుగా తరలివచ్చినందుకు ప్రతి ఒక్కరి వారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పటి వరకు మనకు దాదాపు 200 దగ్గర యూనిట్లు కూడా రక్తాన్ని సేకరించడం జరుగుతున్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రోత్సాహం. ఇలాంటి ప్రోత్సాహం మా ద్వారా వివిధ కుల సంఘాల నుంచి, పట్టణ పరిసర ప్రాంతాల వారి నుంచి కూడా మాకు లభిస్తున్నది. వారికి అత్యవసరం ఉన్న సందర్భంలో వారు మాకు సంప్రదించినప్పుడు వారికి రక్త నిల్వలన్నది ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. ఇది మాకెందుకో గర్వకారణము. యువత ఇలాంటి సామాజిక సేవలో ఎప్పుడు ముందుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.